ఒక మనిషి చనిపోయిన తర్వాత కూడా తన కుటుంబం గురించి ఆలోచిస్తాడా? ఈ సందర్భాన్ని తెలుసుకోండి. ధనవంతుడు ఒకడుండెను. అతడు ఊదా రంగు బట్టలు, సన్నపు నార వస్త్రములు ధరించుకొని ప్రతిదినం బహుగా సుఖపడేవాడు. ఒకరోజు ధనవంతుడు చనిపోయి పాతిపెట్టబడెను. అయితే అతని ఆత్మ పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరంగా ఉన్న అబ్రహాము అతని రొమ్మున ఆనుకుని ఉన్న పేద దరిద్రుడైన లాజరును చూసెను. ధనవంతుడు కేకవేసి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి వేలి కొన నీళ్లలో ఉంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుమని చెప్పాను. నేను అగ్నిజ్వాలలలో యాతన పడుచున్నానని చెప్పాను. అయితే అక్కడ వారు ఇక్కడికి, ఇక్కడ వారు అక్కడికి రాకుండానట్లు మన మధ్య మహా అగాధం ఉంచబడినది. నీ స్థితిని నీవు మార్చుకోలేవని చెప్పాను. అప్పుడు అతడు, తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులున్నారు. వారును ఈ వేదనకరమైన స్థలముకు రాకుండానట్లు ఈ చనిపోయిన లాజరును అక్కడికి పంపి వారికి మారు మనసు పొందున